ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును, మన పితరులు మన పుత్రులను దాన్ని తెలుపవలని వారికి ఆజ్ఞాపించును. ఏమంటండి? యాకోబు సంతానానికి శాసనములను నియమించును. యాకోబు అనగా మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఏంటంట? ఆ సంతానం నుంచి వచ్చిన సంతానమే మనం. మన తండ్రి మోసగాడే. మన తండ్రి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఈరోజు అదే మోసం భూమి మీద జరుగుతుంది. అందుకని తెలుసా, యాకోబు సంతానానికి ఏం చెప్పాలంట? యాకోబు సంతతికి శాసనం నియమించాడు, ఆజ్ఞలు నియమించాడు, కథలు నియమించాడు. 10 ఆజ్ఞలు మీరు పాటించాలి. నీ పొరుగు వానిదే నువ్వు ఆశించకూడదు, నరవత్తి చేయొద్దు, దొంగిలించదు, వ్యభిచరించదు. ఇలాగ ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞాపించి యాకోబు సంతానానికి అనుగ్రహిస్తే, ఇప్పుడు యాకోబు సంతానానికి దేవుడు అనుగ్రహించాడు. ఏమని తెలుసా? చూడండి, చదవండి మా. నియమించను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడంట. ఇశ్రాయేల్కి ఏమించాడంట? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాక ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ధర్మం ప్రకారం బ్రతకాలి, నియమ నిబంధనలతో బ్రతకాలి. ఏ మాత్రం అల్లరితో కూడిన ఆటపాటలు, సరస్వత్తులు, భూమి మీద మోసకరమైన కార్యాలు మీరు చేయడానికి వీల్లేదు. యాకోబు నువ్వు ఉన్నప్పుడు శాసనాలు ఇచ్చాను. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు కనుక ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మనం యాకోబులో నుంచి ఇశ్రాయేలుగా మార్చబడ్డాం కనుక ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకాలి, ధర్మము చేయాలి, ధర్మముగా బ్రతకాలి, నీతి న్యాయములు అనుసరించి బ్రతకాలని దేవుని వాక్యం సెలవేస్తుంది. చూడండి, ఇంకేమన్నాడు? మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలని వారికి ఆజ్ఞాపించను. పితరులు మనకి మనం ఏం చేయాలంట? మన పిల్లలకి తెలపాలి. యాకోబు జీవితం తెలపాలి, యాకోబు ఇశ్రాయేలుకి ఎలాగో మారాడో చెప్పాలి. ధర్మశాస్త్రం ఏమిటో, దేవుని వాక్యం ఏంటో, పరిశుద్ధుడైన దేవుడేంటో, ఆయన కార్యాలేమిటో, ఆయన గురించిన శక్తికి మించిన కార్యాలేమిటో, ఆయన గురించి ప్రజలకు మనం ఏం చేయాలి? పిల్లలకి తెలపాలి. తెలపకుండా నువ్వు దాచుకున్నావు అనుకో, నువ్వు పడిన కష్టం నీ పిల్లలకు తెలియాలి. నువ్వు పడిన కష్టము, నువ్వు అనుభవించిన కష్టాలు, సమస్యలు, శోధనలు, అవన్నీ నువ్వు పడుతున్నది నీ బిడ్డలకు తెలియాలి. తెలియకుండా గారాబంగా పెంచేవనుకో, వాడు రేపొద్దున ఏమవుతాడంట? మేకుదమా వంగదు, ఎక్కడ వంగదు. కనుక మనం ఏం చేయాలంట? మనం పడిన కష్టాన్ని తెలుపమంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన శాసనాలన్నీ వారికి తెలియపరిచి, ఇప్పుడు మీరేం చేయాలంట? ఆయన శాసనములను పితరులకు, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపమనే వారికి ఆజ్ఞాపించను. రాత్రి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు జక్రియకు, యెహోవాను ఎలాగూ పెంచాలో, యెహోవాను ఎలాగూ నడిపించాలో అంట ఈ వాక్యం అంతా వారికి వివరిస్తున్నాడు. ఈ రాత్రి మనకు కూడా దేవుడు వివరిస్తున్నాడు. చూడండి, 2 మాటలు 3 మాటలు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు అతడు ప్రభు అయిన యోషియా చెప్పినట్లు, నేను ప్రభుతావును సరళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తిన ఒక శబ్దమని చెప్పాను. ఎవరి మార్గం అంట? దేవుని మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఒక శబ్దం. మనం దేనికి వచ్చామంట? భూమి మీద దేనికి వచ్చామండి? యెహోవా దేనికి వచ్చాడంట? ప్రభు మార్గమును సరళం చేయడానికి వచ్చిన ఒక శబ్దం. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగంలో ఒక నియమంగా నియమించినప్పుడు, ఆ ఉద్యోగులకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సదాలు భారాలని ఫరోను సరళం చేయడానికి నువ్వు భారం కలిగి వహించాలి. తండ్రివి నువ్వు. ఒక శబ్దముగా వచ్చా నేను. ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చిన శబ్దము ఎక్కడికి వచ్చింది తెలుసా? అరణ్యంలో వస్తున్న యోర్దాను దగ్గరికి వచ్చి, సర్ప సంతానమా, రామ ఉగ్రతను ఎవడు తప్పించగలడు? మారు మనస్సును పొందండి. ఆయన మనకంటే ముందు వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. మీ పాపము బట్టి మీకు వేదన, దుఃఖము కలిగింది. తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయారు. ఆ పాపమును పరిహరించడానికి ఆయన తన శిలువలో కలువరి గిరిలో రక్తదారులు చిందించి ఆ పాపం నుంచి నీకు విడుదల కలగ చేయడానికి అడుగో పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని యోహాను అరణ్యంలో ఒక శబ్దం వినిపిస్తున్నాడు. దేవునికి దూరమై బ్రతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా? నీ ఆలోచనలతో బ్రతుకుతున్నావా? నీ సబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు,
ప్రభు మార్గం సరళించడానికి వచ్చిన శబ్దాన్ని వినువు. శబ్దం లాగానే ఉండాలి కానీ సదిగులు పడినట్లు ఉందనుకో ఎందుకు పనికిరాదు. అంతే కదండి. ఒక శబ్దం లాగా ఉండాలి. ఆ శబ్దము పొద్దున మొదలుకొని చివరి వరకు ఒకే బలమైన శబ్దంతో ఉండాలి కానీ మధ్యలో అనేక వాటికి లొంగిపోకూడదు. ఈ లోకం వాటికి లొంగిపోకూడదు. ఈ లోకంలో ఉన్న ఆత్మకు లొంగిపోకూడదు. అది శరీరాన్ని మన మనస్సుకు లొంగిపోకూడదు. నువ్వు ఒక శబ్దముగా వచ్చావు కనుక ఆ శబ్దం అందరికి వినబడినట్లుగా అతడు మండుచు ప్రకాశించును దీపస్తంభముగా మారి ఆ శబ్దం ఇశ్రాయేలు ప్రజలకు వినిపించగా అందరూ శబ్దం ఏంటో విని వచ్చి మారు మనస్సు పొంది అతని యందు సంతోషించారంట. హల్లెలూయా. కనుక ప్రభునందు మనకు పుట్టి ఆయన మన పాప భారాన్ని, బాధను, దుఃఖమంతా ఆయన బుధస్కంధాల మీద వేసుకుని నీకు సంతోషాన్ని ఆనందిస్తే దాన్ని మళ్ళీ నువ్వు పోగొట్టుకుంటున్నావు.